Guys, welcome to SPC ఛానల్. దిస్ ఈజ్ యువర్ ఛానల్, అవర్ ఛానల్. సో ఈరోజు మన వీడియో ఏంటంటే లెజెండ్ శరవణన్ ఆయన కొత్త మూవీతో రాబోతున్నాడు. దాని గురించి ఒకసారి చూద్దాం. అసలు ఈ లెజెండ్ శరవణన్ ఎవరంటే మన శరవణ స్టోర్స్ దాని అధిపతి. ఈయన కొన్ని వేల కోట్లకు అధిపతి. సో ఆయన తన 51 ఇయర్స్ అప్పుడు ఆయన వయసులో ఆయనకి చిన్నప్పటి నుంచి నటించాలని కోరిక ఉండేదంట. బట్ ఎందుకనో మరి ఫస్ట్ నుంచి రాలేదు. బట్ ఆయన 51 ఇయర్ అప్పుడు ఆయన ఈ లెజెండ్ శరవణన్ అనే మూవీ అయితే చేశాడు. కానీ భయంకరమైన ట్రోల్స్కి గురైపోయాడు. సో భయంకరమైన ట్రోల్స్. ఈ ముఖం పనికి వస్తుంది ఆ సినిమాలకి, ఈ ముఖం చూసి మేము డబ్బులు పెట్టాలా, ఇట్లాంటి సరే వాళ్ళ యొక్క ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళకి హక్కు కూడా ఉంటుంది. సరే దట్స్ ఓకే. బట్ ఒకసారి చూడండి పాత ట్రోల్స్. సో ఇది లెజెండ్ శరవణన్ గారి ఒక ఏడుపు సన్నివేశం అన్నమాట. ఆయన యాక్షన్ చేయలేకపోతున్నాడు. ఈ విధంగా ట్రోల్కి ఆయన గురయ్యాడు. సో ఆయన తన రెండో సినిమాను పట్టు వదలని విక్రమార్కుల్లాగా, ఓకే ఈ ట్రోల్స్ చాలా ఉన్నాయండి, ఒకటి కాదు రెండు కాదు, వందలు ఉన్నాయి. అండ్ నేను చూపించను ఇప్పుడు. సో మన మెయిన్ టాపిక్ అది కాదు కనుక. సో ఆయన పట్టువదని విక్రమార్కుల్లాగా రెండో సినిమా, ఇంకోటి ఏంటంటే ఆయన నిర్మాత, దీనికి ఆయన ప్రొడక్షన్ మొత్తం చూసుకుంటారు. సో తన రెండో సినిమాతో వచ్చాడు. ప్రతి ఒక్కరి డబ్బులు ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాయి. కాకపోతే వాళ్ళు సక్సెస్ సాధించడం అనేది వాళ్ళ కృషి మీద ఆధారపడి ఉంటుంది అనేదానికి నిదర్శనమే మన లెజెండ్ శరవణన్. ఇప్పుడు వచ్చిన రెండో మూవీ దట్ ఈజ్ లీడర్ అనమాట. నేను మీకు చూపిస్తాను, ఒక్కసారి మనం అది చూద్దాము. கிளம்புன 9 வண்டி எங்கடா போச்சு? அண்ணா எல்லா ஏரியாவிலையும் ஆளுங்க இறங்கி தேடிட்டு இருக்கானே. அண்ணனுக்கு தெரியறதுக்குள்ள கண்டுபிடிங்கடா. அண்ணா பூரா வண்டி இங்கே தானே இருக்கு. எவன் பண்ணதுன்னு தெரியலண்ணே, போய் பார்க்குறேண்ணே. யாருல அவன் நம்ம வண்டியை தொட்டுக்கான்? போலீஸா, கஸ்டம்ஸா, நேவியா, இல்ல கேங்ஸ்டரா? அப்பா அண்ணா. என்னடா சொல்லுத? ஆமாண்ணா, அந்த பிள்ளையோட அப்பா. వాట్ ఏ ట్రాన్స్ఫర్మేషన్. ఒక్కసారి చూడండి ఆ సినిమాకి ఈ సినిమాకి ఇది కదా కంబ్యాక్ అంటే. రియల్గా ఈ సిరీస్ నేను యాక్చువల్గా ఎందుకు చేశాను ఇదంటే, ఇది మనకు కొంతమందికి ఇన్స్పిరేషన్గా ఉంటుందని నేను చేస్తున్నానండి. అంటే మన దగ్గర ఎన్నో ఉంటాయి కానీ మనం వదిలేస్తుంటాం మధ్యలో. సో అది ఈయన ఒక ఇన్స్పిరేషన్ అనేది చెప్పి నేనైతే నమ్ముతాను. ఎందుకంటే ఈ విధంగా ఒక 53 సంవత్సరాల వయసులో ఈ విధంగా మారటం అనేది, తనంతా నిర్మించుకోవడం అనేది రియల్గా ఇన్స్పిరేషన్ అని నేను చెప్తాను. సో ఇది మనకు కూడా ఎక్కడో చోట హిట్ అవుతుంది అని చెప్పేసి నేను చేస్తున్నాను. ఎందుకంటే బేసిక్గా తను ఒక చిన్నప్పటి నుంచి నేను యాక్టింగ్ మెటీరియల్ అని ఆయన పెరగలేదు. సో మధ్యలో ఆయన ట్రాన్స్ఫర్మ్ చేసుకున్నాడు. హెయిర్ కానించి, స్కిన్ కానించి, ఎవ్రీథింగ్ హీ హాస్ ట్రాన్స్ఫర్డ్. అండ్ నౌ యూ కెన్ సీ హౌ హీ బికమ్ నౌ. நீ என்ன பெரிய ஹீரோவா? தாமாடா, எல்லா அப்பனும் தாம் பிள்ளைக்கு హీరో దండ. వాయిస్ మాడ్యులేషన్ కానీ, తర్వాత అది ఒక ప్రాపర్ రిలీజ్ అంటే వాయిస్ని రిలీజ్ చేసిన విధానం కానీ, తను పెట్టిన ఎక్స్ప్రెషన్ కానీ, రియల్గా ఈసారి మాత్రం ట్రోలింగ్ మెటీరియల్ అయ్యే ఛాన్సే లేదు. అందరి మన్ననలను పొందుతాడని అయితే నేను అనుకుంటున్నాను. సో వాట్ ఏ ట్రాన్స్ఫర్మేషన్ గైస్. కంబ్యాక్ అంటే ఇలా ఉండాలి కంబ్యాక్ అనేది.
ఈయన డైరెక్టర్ వచ్చేసి వెయిట్ నేను ఇక్కడ రాసుకున్నాను. ఆర్ఎస్ దురై సెంధిల్ కుమార్. ఈయన అంతకుముందు శివకార్తికేయన్కు టర్నింగ్ సినిమా అదే లైఫ్ టర్నింగ్ సినిమాలు ఇచ్చాడు. ఇలాగే సూరి కమెడియన్ సూరికి కూడా లైఫ్ టర్నింగ్ సినిమాలు ఇచ్చాడనమాట. సో ఈయన ఈ సినిమాని అయితే చాలా బాగా డిడ్ వెరీ వెల్ అని చెప్పుకోవచ్చు. ఇది గ్లిమ్స్ ఫస్ట్, ఇది జస్ట్ లెజెండ్ అనేది ఒక సినిమా డిజాస్టర్ అయితే అయింది. బట్ ఇప్పుడు లీడర్ అనే సినిమాతోటి తిరిగి తన అదృష్టాన్ని సిల్వర్ స్క్రీన్ మీద పరీక్షించుకోవడానికి మన లెజెండ్ శరవణన్ అయితే వస్తున్నాడు. దీనికి ఈయన ఈ లీడర్ గ్లిమ్స్ అయితే చాలా బాగా వచ్చింది అయితే మనం చెప్పుకోవచ్చు. సో డైరెక్టర్ అయితే ఆయన, మ్యూజిక్ అయితే గిబ్రన్, మ్యూజిక్ కూడా అదరగొట్టారు. ఇక్కడ చూడటం పేరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగా వచ్చింది. ఓవరాల్గా అయితే అంత పెర్ఫార్మ్ గుడ్ అని చెప్పొచ్చు. I like this flavor part. సో కంబ్యాక్ అంటే ఇలా ఉండాలి గైస్. కంబ్యాక్ అయితే రియల్గా బాగుంది. ఐ లైక్ దిస్ ఫ్లేవర్. అనదర్ ఫ్లేవర్ ఆఫ్ యాక్టర్ లెజెండ్ శరవణన్. గుడ్, ఆల్ ద బెస్ట్ శరవణన్. ఎందుకంటే I like the confidence, first of all. I like the spirit of fighting for your success. Really like. వదలకు, ఎన్ని సినిమాలు పోయినా ఇబ్బంది లేదు, ముందు ఎప్పుడో ఒకసారి హిట్ అవుతాయి, డౌటే లేదు. సో వదలకుండా ట్రై చేస్తూనే ఉండు. యు ఆర్ ద ట్రూ ఇన్స్పిరేషన్ ఫర్ మెనీ పీపుల్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. సో గైస్, ఈ గ్లిమ్సే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ లైక్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఎందుకో నాకు చేయాలనిపించింది ఈ ఫిల్మ్సే. మీరు అడగొచ్చు ఎన్నో వస్తుంటాయి పోతుంటాయి, ఎస్, కానీ నాకు ఎందుకో ఇది ఒక ఇన్స్పిరేషన్ అయితే అనిపించింది. ఐ లైక్ దిస్ ఫ్లేవర్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్.